పేతురు, ఐ లవ్ యూ పేతురు, ఐ నీడ్ యూ పీటర్. ప్రవీణ్, నువ్వు నాకు కావాలా బిడ్డ, ఐ లవ్ యూ అని ఏ స్వరం అయితే పిలిచిందో ఈ లైవ్లో నుంచి ఇదే స్వరం నిన్ను పిలుస్తుంది. ఈ మందిరంలో కూర్చున్న నిన్ను పిలుస్తుంది. నువ్వు అనుకుంటున్నావు, నేను తాగుబోతును కదా ప్రభువా, నేను పాపానికి బానిస అయిపోయాను కదా ప్రభువా, నాకు సమాజంలో గౌరవ మర్యాదలు లేవు కదా ప్రభువా, అందరు నన్ను నల్లిగా చూస్తున్నారు, నాకంటూ ఒక గుర్తింపు లేదు కదా ప్రభువా, నా జీవితం అంతా నేను పాడు చేసుకున్నా, నేనెందుకయ్యా నీకు, నా ద్వారా నీకేం ప్రయోజనం అని నీ జీవితంలో దెబ్బలు తిని తిని తిని, ఒకవేళ ఈ లైవ్ స్ట్రీమింగ్లో ఉంటే ఇక్కడ కూర్చుంటే యేసయ్యకు నువ్వు కావాలట బిడ్డ. యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు బిడ్డ, నువ్వు కావాలట. నీ భార్యకి నీవు వద్దేమో, నీ భర్తకి ఒకవేళ నేను ఇష్టపడటం లేదేమో, చివరికి నీ తల్లిదండ్రులు కూడా నేను ఇష్టపడటం లేదేమో, నీ సొంత బిడ్డలు కూడా నిన్ను చీదరించుకుంటున్నారేమో, సమాజంలో ఉన్నవారు వీళ్ళు భూమికి అయిపోయినారు అని హేళనాస్పదంగా మాట్లాడుతున్నారేమో బిడ్డ. కానీ రాత్రి నీకు శుభవార్త, ఈ లోకమంతా నిన్ను తృణీకరించిన నిన్ను పిలిచే ప్రేమ యేసయ్య ప్రేమ. నువ్వు ఏ స్థితిలో ఉన్నా నీ స్థితిని చూడకుండా నీతో స్నేహం కలిగి ఉండే ప్రేమనే మేము ప్రకటిస్తున్న యేసయ్య ప్రేమ. ఒకవేళ నువ్వు అకస్మాత్తుగా ఇక్కడికి వచ్చినావు, అకస్మాత్తుగా ఈ లైవ్ ప్రోగ్రాం చూస్తూ నిరీక్షణ లేని స్థితిలో ఏడ్చి 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 అలసిపోయినావు, నీ బిడ్డల గురించి ఎన్నో ఆశలు కలిగి ఉన్నావు, నీ బిడ్డల్ని చేతికి అందకుండా వెళ్ళిపోయినారు, ఇక ఎంతకాలం ప్రభువా నా ప్రాణం తీసుకోవచ్చు కదా అని సమస్తము కోల్పోయిన స్థితిలో ఇక్కడికి వచ్చినావు. కానీ సహోదరి, భయపడకో. ఈ లోకంలో అందరినీ చేయి విడిచినా నీ చెయ్యి విడమని వాడు ఇక్కడికి నిన్ను తీసుకొని వచ్చినాడు.